రే ఎవరాడు మౌని లోపలేసినంట పాత సీఐన్నాడు నన్ను చూసి ఉచ్చోస్తున్నాడు తెలుసా ఈడోవాడు కొత్త సీఐ నా పేరు నర్సింగ్ యాదవ్ తెలియదురా ఈ కాలనీలో నన్ను చూస్తే ఉత్సవం వస్తాను అరే వినబడతలేదు రాబాయ్ నువ్వే నా కొత్తగా వచ్చింది వినబడతలేదురా నీకు సార్ ఇలాంటి బుర్ర తొక్కాతలతో తిరగడం మానేసి మాలేసుకుని అయ్యప్ప స్వామితో తిరుగుతానని చెప్తామని వచ్చాను సార్ జస్ట్ రెడీ మాల కొనుక్కుని వెళ్తాను సార్ స్వామి ఏ శరణం అయ్యప్ప మాల ఈనేస్తారు స్వామి ఏ శరణం అయ్యప్ప అన్నా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నా నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయావని కొత్త సీఐ వచ్చిండే మనకి డాగేద్దాం అనుకున్నా అన్నా అన్నా వాడు నాకు తెలియదన్నా వాడు ఓడేమో నాకు తెలియదన్నా అన్నా ఇప్పుడు ఎందుకన్నా ఇది అన్నా మర్యాదలు వద్దన్నా మర్యాద అది అన్నా అన్నా వద్దన్నా బయట అన్నా వద్దన్నా అన్న అప్పు అన్నా వద్దన్నా అన్నా శిష్యులారా ఇంకో భక్తులు వస్తున్నారు భజన చేద్దాం ఈడు కూడా వచ్చాడు భగవాన్ అన్నా నిన్ను ఇడిపిద్దామని వచ్చి నేను ఇరుక్కున్నా పిచ్చివాడ పదవి పోయినోడి మీద ప్రేమ సెల్లో ఉన్నవాడితో స్నేహం మంచిది కాదురా నిజం చెప్పావు కరెక్ట్ ఈ సమయం వీడు గుర్తులేదా మన చేతికి దొరికిపోయిన బురుడీ ప్రొడ్యూసర్ వీడికున్న 4 ఎకరాలు అమ్మి కృష్ణానగర్ వీధుల్లో కాకిలా తిరిగాడు వీడి కథ కంచికి చేరుతుంది అనుకున్నా కానీ మొదలైంది ఈ కంచి కథ బూతు బొమ్మల సినిమాల ఓపెనింగ్ దగ్గర నుంచి బోగస్ 100 రోజుల పండల వరకు వీడి చేతుల మీదగానే జరిగేవి నైజాం డిస్ట్రిబ్యూటర్ నాగరాజ్ వీడి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వరప్రసాద్ వీళ్ళిద్దరూ చీటింగ్ చేసి ఈ సన్నాసి కంపెనీస్ దొరికిపోయారు ఇక్కడ కూడా కంపెనీ ఇస్తున్నారు సార్ ఎస్ఐ గారు నమస్కారం నమస్తే అండి నమస్తే సార్ నేను బయటకు వచ్చేసరికి 10 లక్షలు రెడీ చేయండి ఆ రంగురాల పండు మందే తొందరగా తవ్వేసుకుందాం చూడండి అదేదో సెట్ అయిపోయాడు అన్నా నువ్వు మోసగాడవని తెలుసు కూడా ఎస్ఐ గారిని బుట్టలో పడ్డాడంటే నువ్వు చాలా గ్రేట్ అన్నా మూర్ఖుడా వ్యర్థ మనుషేనాం మోసపూరితః ఆసేనాం యుగధర్మః ఆ తర్వాతలేని ఏదో గుర్తులేదు సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే సూపర్ గా ఉందన్న కానీ మా సి క్లాస్ సెంటర్లకు అస్సలు అర్థం కాదన్న కరెక్టే నాయన ముందే నీకు తెలుగులో చెప్పవలసింది కదూ అవునా బేవరసిగా గొప్పవాళ్ళైపోదాం అన్న వాళ్ళని మోసం చేయటం వెరీ ఈజీ అందుకే కదా ఈ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని కుచ్చుటోపులు పెట్టేవాళ్ళు చాలామణి అయిపోతున్నారు ఇది అర్థం కానట్టుందా నువ్వు చెప్పరా సన్నాసి ఏముంది నాయన ఈ సెల్లు ఈ జైళ్ళు ఈ పత్రికలు ఈ టీవీలు మనల్ని ఏమీ చేయలేవు అది మోసపోవడానికి జనం సిద్ధంగా ఉండాలే గాని మన మనుగడకు వచ్చినటువంటి డోకాయే లేదు అంతా మిత్రాయ నమః కరెక్టే